హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు వీడియోలో చపాతీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఉడకబెట్టిన ఆలుగడ్డని లంప్స్ లేకుండా మంచిగా తురుముకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టేస్ట్కి సరిపోని ఉప్పు, ఇంకా 2 స్పూన్స్ వరకు బియ్య పిండి, 1 గ్లాస్ వరకు గోధుమ పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉడకబెట్టిన ఆలుగడ్డ వేసాం కాబట్టి ఫస్టే వాటర్ లేకుండా కలపాలి. ఆ తర్వాత వాటర్ పడతాయి అనిపిస్తే కొన్ని వేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా వేసుకొని రెగ్యులర్ గా మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల చపాతీ అనేది సాఫ్ట్ గా వస్తుంది. ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలు గానీ ఉంటే మనం పచ్చిమిర్చిని స్కిప్ చేయొచ్చు, లేదా అనుకుంటే కొన్నే వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని. చపాతీలాగా చేసుకొని మంచిగా 2 సైడ్స్ ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ కర్రీలోకైనా ఈ చపాతీ సెట్ అవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇంకా అలాగే మన ఛానల్లో ప్రీవియస్ గా తీసిన వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. అంతే. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.